ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో జనసేన అటు బీజేపీ ఈ రెండు పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందా అనే సందేహానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చలో నందవరం కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడం, నిన్న బీజేపీ జెండా నిర్మాణాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. గతంలో జనసేన జెండా ఆవిష్కరణను కూడా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సో కూటమిలో ఉంటూ కూటమి ధర్మాన్ని పాటించకుండా డామినేట్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ తీరుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న బీజేపీ జెండా నిర్మాణాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కర్నూలు జిల్లా నందవరంలో ఇది సిచ్యువేషన్. జనసేన జెండా ఆవిష్కరణ కూడా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అంటే మరి కూటమిలో ఉంటూ సో ఈ రకంగా వాడిపై పెత్తనం చెలాయించడాన్ని ఏ రకంగా చూడాలి అనే ఇది కనిపిస్తోంది. చాలా జిల్లాల్లో కూటమి నేతల మధ్య పొసగట్టం లేదు అనే దానికి బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం సంఘటనలు వరుసగా చూస్తున్నాం. కర్నూలు జిల్లా నందవరంలో కూటమి పార్టీల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. చలో నందవరం కార్యక్రమానికి బీజేపీ పిలిపించింది. నిన్న బీజేపీ జెండా నిర్మాణాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ జెండా అక్కడ ఉండకూడదని, దీన్ని నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నందవరం పోలీసులు జోక్యం చేసుకుని నిర్మాణాన్ని నిలిపేశారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ నాయకులు బైఠాయించి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే టీడీపీ తీరుపై అధిష్టానానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా చలో నందవరానికి పిలిపించారు. చాలా అవమానకరంగా కూటమి లేదు, ఏం లేదు, ఇక్కడ కట్టనిచ్చేది లేదు. అయ్యా, ఇది పబ్లిక్ స్థలం, నీది నాది కాదు. ఇలా దుర్మార్గంగా మాట్లాడడం, దౌర్జన్యంగా మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇంతవరకు మేము కూడా మీడియా ముఖంగా మాట్లాడకూడదు, కూటమని ఓర్చుకుంటూనే ఉన్నాము. కానీ మా వ్యక్తిగతంగా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా నియోజకవర్గం మొత్తం మీద ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము ఈరోజు నోరు మూసుకుని ఊరు కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నామంటే కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశంతో కూర్చున్నాం. మరి ఈరోజు మీరు మా భారతీయ జనతా పార్టీ జెండానే అవమానించినప్పుడు మేము ఈ గళం విప్పక తప్పదు. మరి పైన అధ్యక్షులు ఈ విషయాన్ని గ్రహించి, కూటమి అధ్యక్షులు ఈ విషయాన్ని గ్రహించి మాకు వెంటనే ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగేలా చేయాలని చెప్పేసి పెద్దలకు, కూటమి పెద్దలకు, రాష్ట్ర పెద్దలకు కూడా మేమందరూ విన్నవించుకుంటున్నాము.